ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా చూస్తున్నారండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఎక్కువ మందికి యూట్యూబ్లో రీచ్ అవుతాయి అన్నమాట. మన ఛానల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. వీడియోస్ చూడండి. రీసెంట్గా మొన్న ఒక వీడియో చేసామండి, మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమైద్ది. సో ఈ వీడియో చూడాలంటే ఇంతకుముందు ఏం జరిగింది, ఆ వీడియో మన ఛానల్లో ఉంది, అదొక్కసారి చూడండి, పూర్తిగా చూడండి. ఆ మధ్యకాలంలో డ్రాగన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు బైబిల్ వాక్యాలు ఒక హీరోయిన్ అనుకుంటా, ఆ సినిమాలో హీరోయిన్ అనుకుంటా, ఆమె చదివిద్ది అనమాట. అయితే ఆ వీడియో చేస్తే చాలామంది గొర్రె బిడ్డలు, గొర్రె అంటూ మతం పేరిట, క్రైస్తవ మతం పేరిట కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బైబిల్ వాక్యం పెడితే క్రైస్తవ మతాన్ని తిట్టాల్సిన అవసరం ఏంటండి? నేను అడుగుతున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ కూడాను. బైబిల్ వాక్యం ఆ మూవీ, ఆ డ్రాగన్ మూవీ ట్రైలర్లో పెడితే దానికి క్రైస్తవ మతాన్ని గొర్రె బిడ్డలను తిట్టాల్సిన పని ఏమైనా ఉందా? సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి క్రిస్మస్ టైంలో బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు పాటలు పాడి యేసుక్రీస్తు కాళ్ళకు మొక్కుతాడండి. మీకు తెలుసా? మన సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రతి క్రిస్మస్ వస్తే చర్చిలో పాస్టర్ గారి చేత ఆశీర్వాదం తీసుకొని ప్రార్థనలో ఒక అరగంట సేపు ఉండి యేసుక్రీస్తు పాటలు పాడి యేసుక్రీస్తు కాళ్ళకు మొక్కుతాడండి. ఇది ఎంతమందికి తెలుసండి? చాలామందికి తెలియదండి. కావాలంటే ఒక్కసారి చూడండి. నరేంద్ర మోడీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని. నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తు పాటలు పాడారు, బైబిల్ వాక్యాలు చదివారంటే అది ఆయన ఇష్టం. నరేంద్ర మోడీ గారి ఇష్టం, ఆయన ఇష్టం. దాన్ని మనం కాదనకూడదు. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏకంగా క్రైస్తవులు, తెలుసా? పవన్ కళ్యాణ్ గారి రెండో భార్య, మూడో భార్య నాకు తెలియదు, వాళ్ళ పిల్లలు పూర్తిగా క్రైస్తవులు. ఇది ఎంతమందికి తెలుసు? పవన్ కళ్యాణ్ గారు బైబిల్ వాక్యాలు పట్టుకొని బైబిలే నాకు స్ఫూర్తి అంటూ పెద్ద పెద్ద మీటింగుల్లో చెప్పారు. ఇది ఎంతమందికి తెలుసు? కావాలంటే ఆ వీడియోలన్నీ మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అది వాళ్ళ ఇష్టం అండి. నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తు పాటలు పాడినా, పవన్ కళ్యాణ్ గారు నాకు బైబిల్ ఆదర్శం, నా పిల్లలు క్రైస్తవులు అన్న, అది వాళ్ళ ఇష్టం. దాన్ని మనం దూషించకూడదు. అర్థమైందా? అయితే ఈ డ్రాగన్ మూవీ ట్రైలర్లో ఒక 6 బైబిల్ వాక్యాలు ఆ హీరోయిన్ చదివిద్దండి. దేవుడు సృష్టి చేశాడు, రెండో రోజు ఇది చేశాడు, దేవుడు 4వ రోజు ఇది చేశాడు, 5వ రోజు ఇది చేశారు, 6వ రోజు, 7వ రోజు దేవుడు విశ్రమించను అంటూ ఒక 6 వాక్యాలు బైబిల్ గురించి చెప్తూ ఆ ట్రైలర్ స్టార్ట్ అయింది అనమాట. అంత మాత్రాన వచ్చింది నొప్పేంటండి? దానికి గొర్రెబిడ్డ క్రైస్తవ మతం అని పేరు పెట్టి నెగిటివ్ కామెంట్లు పెట్టాల్సిన పని లేదండి మనకి. అర్థమైందా? మన నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తుకు మొక్కుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు యేసుక్రీస్తు పేరెత్తి యేసుక్రీస్తుకి ప్రేయర్ చేస్తున్నారు. అదంతా కూడా వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు బైబిల్ వాక్యాలు పెట్టారంటే అది డైరెక్టర్ వ్యక్తిగతం. అతను సినిమా కోణంలో పెట్టు ఉంటాడు. దానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడో మనం వెయిట్ చేయాలి. అర్థమైందా? మనం వెయిట్ చేసి చూడాలి. అసలు బైబిల్ వాక్యానికి సినిమాకి ఎలా లింకు, అసలు బైబిల్ వాక్యంతో సినిమా ఎలా స్టార్ట్ అయింది, దానికి ఏంటి లింక్ అనేది మనం వెయిట్ చేయాలి. మూవీ రిలీజ్ అయితే కానీ మనకు అర్థం కాదు. అంత మాత్రాన అనవసరమైనటువంటి క్రైస్తవ మతాన్ని తిట్టాల్సిన పని లేదు. అర్థమైందా? సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి.